హలో గైస్, ఈరోజు మార్కెట్ చూస్తే కనుక మార్కెట్లో కొంత ఫాల్ అనేది కనిపించింది. నిఫ్టీ నెక్స్ట్ సపోర్ట్ రీజన్స్ ఎక్కడ ఉన్నాయో డిస్కస్ చేద్దాం. అలాగే అదానీ గ్రూప్ స్టాక్స్ చాలా బాగా ఇంక్రీజ్ అయ్యి రీజన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. చాలామంది అడుగుతున్న కొన్ని స్టాక్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. లైక్ హెచ్ఎఫ్సిఎల్, ఓలా ఎలక్ట్రిక్ కానివ్వండి, సాగిల్టీ కానివ్వండి, సిగాచి కానివ్వండి, అపోలో మైక్రో సిస్టమ్స్, అర్బన్ కంపెనీ, రెడింగ్టన్, నెట్వర్క్ టెక్నాలజీస్, సో జిఎండిసి స్టాక్స్ అనేది గురించి అడుగుతున్నారు. వాటి గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక ఆఫ్టర్ స్ట్రాంగ్ ర్యాలీ మనం ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం. లాస్ట్ వీక్లో 25,000 లెవెల్ పైన సస్టైన్ అయితే మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ అని చెప్పను. చాలా మంచి ర్యాలీ కనిపించింది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి మార్కెట్లో కొంత సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. ఎస్టర్డే కూడా మనం చూసాం మార్కెట్లో కొంత సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. ఈరోజు కూడా మార్కెట్ కొంత పడ్డానికి ట్రై చేసింది అనమాట. బట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఈవెన్ మార్నింగ్ నుంచి మార్కెట్ ఈవెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ పడుతున్నా సరే, సో పడినా సరే ఆఫ్టర్నూన్ మళ్ళీ కూడా రికవరీ అయింది గైస్. సో ఈ రోజు కూడా మనకి కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ కంటిన్యూస్ ఫాల్ అనేది కనిపించింది అనమాట. సో స్లైట్ గ్యాప్ డౌన్, సైడ్ వేస్ అరౌండ్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత హెవీ సెల్ ఆఫ్ కనిపించి 25,300 చాలా టైం టెస్ట్ చేసింది గైస్. మార్నింగ్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో నిఫ్టీ ఈరోజు 25,300 చాలా టైం సస్టైన్ టెస్ట్ చేసింది అనమాట. మేము కూడా ఈరోజు నిఫ్టీ పీఈ తీసుకున్నాం, మంచి ప్రాఫిట్ తీసుకున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ 25,400 పీఈ తీసుకున్నాం అనమాట. చాలా మంచి ప్రాఫిట్ తీసుకున్నాం. సో ఓవరాల్గా మార్కెట్ పడినా సో ఆఫ్టర్నూన్ టైంలో బయ్యర్స్ వస్తున్నారు అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి. సో ఆఫ్టర్నూన్ టైంలో కొంత బయ్యర్స్ వచ్చి పుష్ చేస్తున్నారు మార్కెట్ని అప్ సైడ్కి. స్టిల్ మార్కెట్లో కొంత బయ్యర్స్ ఉన్నారు. దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఒకవేళ నెక్స్ట్ వీక్ కొంత మళ్ళీ కూడా పాజిటివిటీ ఏమైనా కనిపిస్తే కనుక సో నిఫ్టీ 25,500 నుంచి 25,600 రీజన్ మళ్ళీ కూడా టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ప్రీవియస్గా మనకి ఇదే రీజన్ రెసిస్టెన్స్ రీజన్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత మార్కెట్లో హెవీ ఫాల్ అనేది కనిపించింది. సో ఒకవేళ మార్కెట్ కనుక సో బయ్యర్స్ మళ్ళీ వస్తే కనుక ఈ రీజన్ మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది నెక్స్ట్ వీక్లో. సో లేదు అనుకుంటే సెల్ ఆఫ్ కంటిన్యూ అయితే కనుక మార్కెట్లో మళ్ళీ హెవీ సెల్లర్స్ వస్తే కనుక ఇమీడియట్గా మనకి 25,150 రీజన్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం, ఇది మనకి రెసిస్టెన్స్ రీజన్ మల్టిపుల్ డేస్ టెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది అనమాట. సో ఒకవేళ పడితే కనుక మార్కెట్ 25,150 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి 25,000. సో మనకి నెక్స్ట్ సపోర్ట్ రీజన్ గైస్. సో ఇవి మనకి నిఫ్టీ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ అనమాట. సో నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే మన అదానీ గ్రూప్ స్టాక్స్ ఈరోజు చాలా మంచి ర్యాలీ ఇచ్చాయి అనమాట. అదానీ పవర్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 13% ర్యాలీ ఇచ్చింది. అదానీ పోర్ట్స్ కొంత పాజిటివ్గా ఓపెన్ అయినా సరే సైడ్ వేస్లోనే క్లోజ్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 1% పాజిటివ్గా క్లోజింగ్ ఇచ్చింది. అదానీ గ్రీన్ ఎనర్జీ ఆల్మోస్ట్ 5 to 6% క్లోజింగ్ ఇచ్చింది అనమాట పాజిటివ్గా. అదానీ ఎంటర్ప్రైజెస్ ఆల్మోస్ట్ 5 to 6% క్లోజింగ్ ఇచ్చింది. అలాగే అదానీ ఎన్సోల్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 5%, ఆల్మోస్ట్ మార్నింగ్ టైంలో 9% దాకా వెళ్ళింది. అక్కడి నుంచి కొంత మార్కెట్ క్లోజింగ్ టైంలో అరౌండ్ 5% క్లోజింగ్ అనేది ఇచ్చింది అనమాట. ఓవరాల్గా అదానీ గ్రూప్ స్టాక్స్ ఈరోజు చాలా మంచి పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఎందుకు రీజన్ ఏంటి అంటే కనుక ప్రీవియస్గా హెడెన్బర్గ్ ఏదైతే షార్ట్ సెల్లింగ్ కేసు అనేది నడిచింది అనమాట. వాళ్ళు క్లెయిమ్స్ చేశారు, దానికి సెబీ ఇన్వెస్టిగేట్ చేసింది. సెబీ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత సెబీ ప్రెజెంట్ మనకి క్లియర్ చేసింది అనమాట. ఆ క్లెయిమ్స్ ఏమి అవన్నీ కూడా ఫాల్స్ క్లెయిమ్స్ అని చెప్పి క్లియర్ చేసింది అనమాట. ఇది మనకి అదానీ గ్రూప్ స్టాక్స్కి కొంత పాజిటివ్ న్యూస్ అనమాట. అందువల్ల ఈరోజు అదానీ గ్రూప్ స్టాక్స్ చాలా బాగా పెరిగాయి. అంతేకాకుండా కొన్ని అదానీ గ్రూప్ స్టాక్స్ లైక్ అదానీ పవర్కి మార్గన్ స్టాన్లీ వాళ్ళు ఆల్మోస్ట్ 29% అప్సైడ్ టార్గెట్ ఇచ్చారన్నమాట. అందువల్ల అదానీ పవర్ ఈరోజు ఆల్మోస్ట్ 13 to 14% పాజిటివ్గా క్లోజింగ్ అనేది ఇచ్చింది గైస్. సో ఇది మనకి అదానీ గ్రూప్ స్టాక్స్ ర్యాలీకి రీజన్ అనమాట. అలాగే చాలామంది కొన్ని స్టాక్స్ గురించి అడుగుతున్నారు ప్రీవియస్ వీడియోస్లో, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి హెచ్ఎఫ్సిఎల్లో చాలామంది మేము కొంత హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేసాం. లైక్ కొంతమంది 90 దగ్గర ఇన్వెస్ట్ చేసామని, కొంతమంది 120 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసాం. యావరేజ్ చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు. మీ వ్యూ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హెచ్ఎఫ్సిఎల్ డీసెంట్ కంపెనీ. సో మీరు అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం 60 నుంచి 70 రీజన్ ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 2-3 ఇయర్స్ ఈ రీజన్లో టెస్ట్ చేస్తుంది అనమాట. సో ప్రజెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 70 రీజన్ దగ్గర స్లైట్ రివర్సల్ కూడా వచ్చింది. ఒకవేళ మీకు లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు, యావరేజెస్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి హెచ్ఎఫ్సిఎల్ గురించి అనమాట. అలాగే సాగిల్టీ షేర్ గురించి చాలామంది అడుగుతున్నారు యాడ్ చేసుకోవచ్చు అని. సాగిల్టీ ప్రెజెంట్ అయితే కనుక మేజర్ రెసిస్టెన్స్ 46 నుంచి 47 రీజన్ ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ ఈ రీజన్ టెస్ట్ చేసి స్టాక్ కూడా పడింది అనమాట. ప్రజెంట్ ఆ రీజన్ దగ్గరే ఉంది. ఒకవేళ ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. లేదు ఫాల్ అయితే కనుక చాలా మంచి రీజన్, మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసాం 38 to 40 రీజన్ చాలా మంచి సపోర్ట్ రీజన్ అనమాట. ఒకవేళ పడితే ఈ రీజన్లో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి సాగిల్టీ గురించి అనమాట. అలాగే సిగాచి ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నాం అనమాట. లాస్ట్ వీక్లో కూడా మనం డిస్కస్ చేసాం. చాలా మంచి ర్యాలీ
ర్యాలీ కనిపించింది. ప్రెజెంట్ 45-46 రీజన్ సో రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తున్నమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక సో 45-46 చాలా టైమ్స్ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. అది బ్రేక్ అయిన తర్వాత షార్ట్ ఫాల్ కూడా వచ్చింది. మల్టిపుల్ టైమ్స్ మనకి ఈ లెవెల్ టెస్ట్ చేసింది అనమాట. సో అందువల్ల సో 45-46 లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి ఈ రీజన్ టెస్ట్ చేస్తుంది. ఇది బ్రేక్ అయితే కనుక మనకి 50 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి సిగాచి గురించి అనమాట. అలాగే అర్బన్ కంపెనీ గురించి అడుగుతుంది అనమాట. మనం లాస్ట్ 2 డేస్ బ్యాక్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. ఐపీఓలో లిస్ట్ అయిన వెంటనే ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయకండి. నెక్స్ట్ అప్కమింగ్ డేస్ చూడండి. ఒకవేళ పడి ఏమైనా రివర్సల్ వస్తే కనుక యాడ్ చేసుకోండి అని చెప్పుకున్నాం. సో ఆల్మోస్ట్ ఈరోజు స్టాక్ చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ 187 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది అనమాట. ఆల్మోస్ట్ 167 నుంచి 187. సో ఆల్మోస్ట్ 20 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ అనేది కనిపించింది అనమాట. మేము ఈరోజు దీంట్లో ఈక్విటీ ఇంట్రాడే తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ 178-180 రీజన్స్లో తీసుకున్నాం. స్టాక్ క్లోజింగ్ వచ్చేసరికి 185-187 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది అనమాట. 3-4% అరౌండ్ క్యాప్చర్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈక్విటీ ఇంట్రాడే చేద్దాం అనుకుంటే కనుక మన వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. సో ఇది మనకి అర్బన్ కంపెనీ గురించి అనమాట. ఒకవేళ ర్యాలీ కంటిన్యూ అయితే కనుక ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 200 మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ 200 బ్రేక్ అయితే ఫర్దర్ అప్సైడ్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. అలాగే రెడింగ్టన్ గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. షార్ప్ ర్యాలీ, ఈ ర్యాలీకి రీజన్ కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. సో ఐఫోన్ 17 లాంచ్ చేస్తున్నారు. సో ఐఫోన్ 17 లాంచ్ చేస్తే కనుక వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ అనేవి చేస్తారన్నమాట మన ఇండియాలో రెడింగ్టన్ కంపెనీ. సో ఐఫోన్ డిస్ట్రిబ్యూషన్ వీలే చేస్తారు. సో అందువల్ల స్టాక్లో మంచి మొమెంటం కనిపించింది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కొంత 300 లెవెల్ టెస్ట్ చేసింది. ఈరోజు మళ్ళీ కూడా ఐఫోన్ 17 లాంచ్ అని చెప్పేసి కొంత సో ర్యాలీ అనేది కనిపించింది. మళ్ళీ ఆఫ్టర్నూన్ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ప్రజెంట్ అయితే కనుక 300 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కనిపిస్తుంది. అంతేకాకుండా 240 నుంచి 300 అంటే ఆల్మోస్ట్ 60 పాయింట్స్ ర్యాలీ ఇచ్చింది. కాబట్టి కొంత అబ్జర్వ్ చేసి తీసుకోండి. ప్రీవియస్గా కూడా 300 నుంచి 310 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్. సో 310 పైన సస్టైన్ అయితే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడం బెటర్ గైస్. సో ఇది మనకి సో రెడింగ్టన్ గురించి అనమాట. అలాగే జిఎండిసి గురించి అడుగుతుంది అనమాట. జిఎండిసి చాలా మంచి పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. లాస్ట్ వీక్లో కూడా మనం డిస్కస్ చేసాం. మంచి ర్యాలీ కనిపించింది. ప్రజెంట్ అయితే కనుక సో 550 లెవెల్స్ దగ్గర డిస్కస్ చేసాం. 540-550 లెవెల్స్ డిస్కస్ చేసాం. సో అదే రీజన్లో మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. ఈరోజు కూడా మేము ఈ పర్టికులర్ స్టాక్లో కూడా 3% నుంచి 4% అరౌండ్గా తీసుకున్నాం అనమాట. 560 లెవెల్స్ దగ్గర తీసుకున్నాం. ఇది ఈ పర్టికులర్ స్టాక్ 583 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది అనమాట. ఈక్విటీ ఇంట్రాడేలో ఆల్మోస్ట్ మేము రోజు 12% దాకా కూడా తీసుకున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో స్టాక్ అయితే కనుక సైడ్ వేస్ నడుస్తుంది. కొంత వాలటిలిటీ స్టాక్ చాలా మంచి ర్యాలీ ఇచ్చింది. 550 సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. అబ్జర్వ్ చేయండి. మండే ఒకవేళ పాజిటివ్గా టర్న్ అయితే కనుక 550 బిలో స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకి జిఎండిసి గురించి అనమాట. అలాగే అపోలో మైక్రో సిస్టమ్స్ గురించి అడుగుతున్నారు. మనం ఈ పర్టికులర్ స్టాక్ని 200 లెవెల్స్ దగ్గర డిస్కస్ చేసాం. 130 లెవెల్స్ దగ్గర డిస్కస్ చేసాం. స్టిల్ ఓవరాల్ ట్రెండ్ లాస్ట్ వీక్ వీడియోలో కూడా మనం లాస్ట్ కాకుండా బిఫోర్ వీక్లో కూడా మనం డిస్కస్ చేసాం. 270-275 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి కూడా స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తుంది. ప్రజెంట్ ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. బట్ చాలా బాగా ఇంక్రీజ్ అయింది. పడితే కూడా ఆ విధంగానే పడుతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో 350 ప్రజెంట్ అయితే కనుక రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక ఫర్దర్గా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ గైస్. లేదు పడితే కనుక మళ్ళీ 275 నుంచి 280 రీజన్స్ దాకా వెయిట్ చేసి అక్కడ అక్యూములేట్ చేసుకోవడం బెటర్ గైస్. సో ఇది మనకి అపోలో మైక్రో సిస్టమ్స్ గురించి అనమాట. అలాగే ఓలా ఎలక్ట్రిక్ గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. మేము కొంత హై లెవెల్స్లో ర్యాలీ ఇచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేసామని చెప్పి ఎప్పుడైనా స్ట్రాంగ్ ర్యాలీ ఆల్మోస్ట్ 40 నుంచి 70% దాకా ర్యాలీ ఇచ్చిందంటే 70 దాకా కూడా ర్యాలీ ఇచ్చిందంటే 60-80% స్టాక్ అనేది ర్యాలీ ఇచ్చింది. ఎప్పుడైనా అంత స్ట్రాంగ్ ర్యాలీలో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయకూడదు. ఇద్దరు ఎర్లీ ఇన్వెస్టర్ అవ్వాలి. అప్పుడే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. లేదు ఫర్దర్ ఫాల్ కోసం వెయిట్ చేయాలి. ప్రజెంట్ ఫాల్ అవుతుంది. సో చాలామంది అడుగుతున్నారు ఏ లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోవాలి. 50 చాలా మంచి లెవెల్ అనమాట. 50 నుంచి 55 రీజన్లో కొంత రివర్సల్ వస్తే కనుక యాడ్ అనేది చేసుకోవచ్చు. కేసు ఇది మనకి ఓలా ఎలక్ట్రిక్ గురించి అనమాట. అలాగే నైకియా గురించి అడుగుతున్నాం అనమాట. నైకియా ఓవరాల్ ట్రెండ్ స్టిల్ పాజిటివ్ ఉంది. మనకి 245 నుంచి 250 రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది. సో ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక ఫర్దర్ అప్సైడ్ పాసిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి నైకియా గురించి అనమాట. అలాగే ఓస్వాల్ పంప్స్ గురించి లాస్ట్ వీడియోలో అడిగారన్నమాట. సో ఆల్మోస్ట్ స్టాక్ అయితే కనుక ప్రజెంట్ ఫాల్ అనేది కనిపిస్తుంది. ఎంత స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ లేదు. మనకి 750 నెక్స్ట్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ప్రజెంట్ డౌన్ ట్రెండ్ ఉంది. డౌన్ ట్రెండ్లో ఎప్పుడు కూడా అక్యూములేట్ చేసుకోకండి. బెటర్ వెయిట్ ఫర్ రివర్సల్. 800 పైన సస్టైన్ యాడ్ చేసుకోండి. లేదా వెయిట్ ఫర్ 750 లెవెల్స్. ఇక్కడ ఏమైనా స్ట్రాంగ్ రివర్సల్ వస్తే కనుక అప్పుడు యాడ్ చేసుకోవడం బెటర్ గైస్. ఇది మనకి ఓస్వాల్ పంప్స్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ శంకరా బిల్డింగ్స్ గురించి అడుగుతుంది అనమాట. ఈచ్ పర్టికులర్ స్టాక్ కూడా ఓవరాల్ ట్రెండ్ నెగిటివ్ ఉందన్నమాట. మల్టిపుల్ టైమ్స్ 1000 లెవెల్ టెస్ట్ చేసింది. ప్రజెంట్ మళ్ళీ కూడా పడుతుంది అనమాట. 900 మనకి నెక్స్ట్ సపోర్ట్ రీజన్ 900 నుంచి 920 రీజన్. వెయిట్ ఫర్ రివర్సల్. అప్పుడు మాత్రమే అక్యూములేట్ చేసుకోండి గైస్. అలాగే మ్యాక్స్ హెల్త్ లాంగ్ టర్మ్ పర్పస్ కోసం యాడ్ చేసుకోవచ్చు అంటున్నారు. డీసెంట్ కంపెనీ, ఫండమెంటల్స్ బాగున్నాయి. లాంగ్ టర్మ్ ఉంటే కనుక యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ డౌన్ ట్రెండ్లో కనిపిస్తుంది. మనకి అయితే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ వచ్చేసరికి మనకి 1100 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. వెయిట్ ఫర్ రివర్సల్. ఈ రీజన్లో ఎక్కడైనా రివర్సల్ వస్తే కనుక యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ లాంగ్ టర్మ్ పర్పస్ అయితే కనుక మళ్ళీ 900 నుంచి 950 రీజన్స్లో కూడా కొంత యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి మ్యాక్స్ హెల్త్ గురించి అనమాట. సో అలాగే
అలాగే నెట్వర్క్ టెక్నాలజీస్ గురించి అడుగుతున్నారు అనమాట. సో ఏదైతే స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది ప్రజెంట్ ఏదైతే ఎక్కడైతే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉందో ఆ రీజన్ పైనే క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ కూడా చేసాం. 3000 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఆ రీజన్ బ్రేక్ అయితే అప్పుడే యాడ్ చేసుకోమని చెప్పుకున్నాం. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కొంత పాజిటివ్ ఉంది. ప్రీవియస్గా మనకి 3300 రెసిస్టెన్స్ టెస్ట్ చేసింది. ప్రజెంట్ ఈ రోజు కూడా ఆ లెవెల్ దగ్గర అరౌండ్గా క్లోజింగ్ ఇచ్చింది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి నెట్వర్క్ టెక్నాలజీస్ గురించి అనమాట. అలాగే జ్యోతి సిఎన్సీ గురించి అడుగుతుంది అనమాట. స్టాక్ అయితే కనుక ఓవరాల్ ట్రెండ్ స్టిల్ నెగిటివ్ ఉంది. సో 900 సపోర్ట్ తీసుకుని స్లైట్ రివర్సల్ వచ్చింది. బెటర్ ఒకవేళ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే వెయిట్ ఫర్ 1000 బ్రేక్అవుట్. ఈ లెవెల్ మళ్ళీ కూడా మీకు టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే 1000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్స్ కింద రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసింది. అందువల్ల ఈ రీజన్ పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి గైస్. సో ఇది మనకి జ్యోతి సిఎన్సీ గురించి అనమాట. అలాగే ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేయడం జరుగుతుంది గైస్. సో ఇది అనమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.